హాయ్ అండి, ఈ బ్లౌజ్ మీద అయితే సింపుల్ డిజైన్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నేను చేసేది మిర్రర్ వర్క్. ఈ వర్క్కి కావాల్సిన మెటీరియల్స్ థ్రెడ్స్తో చేసిన ఇలాంటి రింగ్స్. వీటినైతే ముందుగా నేను రెడీ చేసుకొని ఉంచుకున్నా. ఇంకా మిర్రర్ ప్యాకెట్ ఒకటి, స్టోన్ క్లిప్స్ ఒక ప్యాకెట్ డ్రాప్ షేప్లో ఉంటాయి. ఈ ప్యాకెట్ అయితే 20 రూపీస్. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు ఇలాంటి అట్ట కానీ లేదంటే బుక్ కానీ ఇలా హ్యాండ్స్ లోపల వైపు పెట్టుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ గమ్ అప్లై చేసుకొని మిర్రర్ ఒకటి పెట్టుకొని దాని చుట్టూ ఫ్రేమ్ లాంటివి రెడీ చేసుకున్నాం కదా, మిర్రర్ పైన అంటించుకోవాలి. అటు ఇటుగా డ్రాప్ షేప్ లాంటివి క్లిప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అటు ఇటుగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మిర్రర్ అంటించుకొని దీనికి ఒకవైపుగా ఈ స్టోన్స్ అనేవి వచ్చేలాగా పెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం హ్యాండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ మిర్రర్ అంటించుకున్నాం కదా, సేమ్ థ్రెడ్తో అక్కడక్కడ టాకాల్లాగా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. లేదు అంటే అలా వదిలేసుకున్నా బాగానే ఉంటాయి, అంత త్వరగా ఊడిపోవు. అట్ట కానీ లేదంటే పేపర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే కింద వైపు అంటేస్తుంది, రెండు అతుకుపోతాయి మళ్ళీని. బ్లాక్ కలర్ మీద బ్లౌజ్ అయితే సూపర్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.